నిజామాబాద్ జిల్లా సిరికొండ తెలంగాణ చౌరస్తాలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు పి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఎరువులు, నిత్యావసర వస్తువులు ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉండగా వరి తప్ప ఇతర ఏ ధాన్యాలను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయనటువంటి సందర్భంగా విపరీతంగా ధాన్యాన్ని కూడా పండించకుండా, వరిని కూడా పండించకుండా చేసేటటువంటి కుట్రలో భాగంగా రేపటి నుంచి మోటార్లకు మీటర్లు పెట్టేటటువంటి దాని మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం చేయటం అనేది తెలంగాణకు ఒక పెద్ద శాపంగా, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టేటటువంటి స్థితి ఉన్నది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అయితే నిత్యావసర ధరలకు రోజు రోజుకు పెరుగుతూ ఉంటే ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోతున్న సందర్భం మరోసారి 8 రూపాయలు, 8.5 రూపాయల పెట్రోల్, డీజిల్ పెంచి ఇంకా 15 రూపాయల వరకు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం. ఈ దేశాన్ని మొత్తం అంబానీ, ఆదానీ లాంటి బడా పెట్టుబడిదారి కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, ప్రజా ప్రభుత్వం అని ఒకవైపున ప్రచారం చేసుకున్నటువంటి ప్రభుత్వాలకు సిగ్గు సోయి ఉందని అడుగుతున్నా. ఈ రోజు వ్యవసాయ రంగం మొత్తం కరెంటు మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కరెంటును మరోసారి మీటర్లు పెట్టేటటువంటి దాన్ని ఒప్పందం చేసుకుని డిస్కౌంట్లను ప్రైవేటులకు అప్పగించినటువంటి కుట్రని ప్రజలందరూ, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తారు. ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పెంచినటువంటి ఎరువుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలని, అట్లాగే పెట్టేటటువంటి మీటర్లను వెంటనే వాపసు తీసుకోకపోతే మొత్తం రైతాంగం, ప్రజలందరితో అఖిలపక్షంగా ఈ ప్రభుత్వాలను గద్దెదిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యాన్ని కూడా పండించకుండా, వరిని కూడా పండించకుండా చేసేటటువంటి కుట్రలో భాగంగా రేపటి నుంచి మోటార్లకు మీటర్లు పెట్టేటటువంటి దాని మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం చేయటం అనేది తెలంగాణకు ఒక పెద్ద శాపంగా, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టేటటువంటి స్థితి ఉన్నది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అయితే నిత్యావసర ధరలకు రోజు రోజుకు పెరుగుతూ ఉంటే ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోతున్న సందర్భం మరోసారి 8 రూపాయలు, 8.5 రూపాయల పెట్రోల్, డీజిల్ పెంచి ఇంకా 15 రూపాయల వరకు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం. ఈ దేశాన్ని మొత్తం అంబానీ